ఇంకొకటి కూడా చెప్తాను, నువ్వు విడిచిపెట్టకపోతే దేవుడేం చూస్తా ఊరుకోడు, వదిలిపోయేటట్టు చేస్తాడు. ఆడదాకా తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ పిచ్చి వాళ్ళ పిచ్చి మొత్తం పిచ్చి వదిలిస్తాడు. ఎందుకంటే పని ఉంది నీతో. మరి ఏ పట్టుకున్నారో కొంచెం ఆలోచించి వదిలి దేవుని ముందుకి అప్పుడు చూపిస్తాడు. ఇక చూడు ఇదంతా నీదే అంటాడు. ఇంతకీ నీకేది పట్టుకుందో కూడా నీకు తెలియదు. కొంతమందికి అది కూడా తెలియచావదు. నేను అన్ని బాగానే ఉన్నాను, ఏం పట్టుకుందో నాకు అర్థం కాదు. దేవుని ముందుకు రా, ఆ తర్వాతనే చూడగలవు దేవుని కార్యాలు. ఆ తర్వాతనే చూడగలవు. పరిశీలించుకో, నిన్ను నువ్వు పునః ప్రతిష్ఠించుకో, దేవునికి అందుబాటులోకి వెళ్ళు, విశ్వాసంతో అడుగులు వేయి. 2026 నుంచి ఇక టైం నీదే. బావు దేన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో పలుకుతున్నాను, నువ్వు కూడా విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, నేను కూడా స్వతంత్రించుకుంటాను. ఆ వాగ్దానాలన్నిట మన దేవుడు ఆ నెరవేర్పును మనకు చూపును గాక. ఆమేన్.